ఇప్పుడు ప్రెసెంట్ యాక్టివ్గా ఆడుతున్న క్రికెటర్స్లో ఎవరి దగ్గర ఎక్కువ ట్రోఫీస్ ఉన్నాయో ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అంటే మీకు డౌట్ రావచ్చు, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ T20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు కదా అని చెప్పి టోటల్ గా రిటైర్మెంట్ ప్రకటిస్తేనే వాళ్ళు క్రికెట్ నుంచి తప్పుకున్నట్టు. ఫార్మాట్ కు మాత్రమే ప్రకటిస్తే వాళ్ళు ఇంకా యాక్టివ్ క్రికెటర్స్ కిందికి లెక్కకొస్తారు. అయితే ఇక్కడ మనం కనీసం 3 ట్రోఫీలు గెలిచిన ప్లేయర్స్ మాత్రమే చూస్తున్నాం అనమాట. ఎందుకంటే 1-2 గెలిచిన వాళ్ళు చాలా మందే ఉంటారు. అలా లిస్ట్ తీస్తే మనం ఒక్కొక్క టీం నుంచే 5-6 మంది 7 మంది వస్తారు. సో అలా కాకుండా కనీసం 3 ట్రోఫీలు చూసాము అంటే ఇక్కడ పోటీకి మొత్తం కూడా ఇండియన్స్ మరియు ఆస్ట్రేలియన్స్ మధ్య నడుస్తోంది. అయితే ఈ ట్రోఫీ క్యాబినెట్ ని ఆస్ట్రేలియా వాళ్ళు పూర్తిగా డామినేట్ చేశారు. ఆస్ట్రేలియా వాళ్ళు ఎక్కువ ఐసీసీ ట్రోఫీలు గెలిచారు, కానీ యాక్టివ్ ప్లేయర్స్ గా ఉన్న వాళ్ళ దగ్గర కూడా అన్ని ట్రోఫీలు ఉన్నాయా అని మీకు అనుమానం కలుగుతుంది ఈ వీడియో చూశారంటే. ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, స్టీవ్ స్మిత్, జోస్ హ్యాజల్వుడ్ ఒక్కొక్కరి దగ్గర 4 ట్రోఫీలు ఉన్నాయి. అంటే 4 సార్లు వీళ్ళు ఐసీసీ టోర్నమెంట్స్ గెలిచినప్పుడు ఆ టీంలో భాగమయ్యారు. అయితే ఈ 4 ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ గెలిచిన ట్రోఫీలు ఏవి అంటే 2015 వరల్డ్ కప్ అండ్ 2023 వరల్డ్ కప్, 2022 T20 వరల్డ్ కప్, ఇక 2023 టెస్ట్ ఛాంపియన్షిప్. ఇక తర్వాత సెకండ్ స్థానంలో రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ ఉన్నారు. ఒక్కొక్కరి దగ్గర 3 ట్రోఫీలు ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, రోహిత్ శర్మ తన ఫస్ట్ ఐసీసీ ట్రోఫీని 2007 T20 వరల్డ్ కప్ తో స్టార్ట్ చేశాడు. సౌత్ ఆఫ్రికా గడ్డపైన టీమిండియా విజయం సాధించింది MS ధోని కెప్టెన్సీలో. అప్పుడు రోహిత్ శర్మ ఆ టీంలో ఉన్నాడు. అయితే ఆ T20 వరల్డ్ కప్ విరాట్ కోహ్లీ ఆడలేదు. ఇక నెక్స్ట్ విరాట్ కోహ్లీ 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచాడు. ఆ టైంలో రోహిత్ శర్మ టీంలో లేడు. ఇక తర్వాత 2013లో టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది ఇంగ్లాండ్ పైన. ఆ ఛాంపియన్స్ ట్రోఫీ టీంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు ఉన్నారు. ఇక తర్వాత ఇప్పుడు మళ్ళీ 2024 T20 వరల్డ్ కప్ గెలిచింది రీసెంట్ గా. ఈ విధంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దగ్గర ఒక్కొక్కరి దగ్గర 3 ఐసీసీ ట్రోఫీలు ఉన్నాయన్నమాట. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.